నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20కి 2,336,56 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338,52,00,000 అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378,65,00,000 అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378,65,00,000 అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392,69,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696,41,00,000 అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 15 ఆర్థిక సంఘం 5,947,36,00,000 విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5,251,8,00,000 అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8,283,92,00,000 విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7,587,64,00,000 విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696,28,28,00,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష, నిధుల నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. గుర్తించాం అధ్యక్ష. సకాలంలో నిధులను విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. 1, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది. తాగునీరు సంబంధించి అధ్యక్ష రెండో అంశం, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, పైప్ లైన్ లీకేజీలు, నీటి క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతిన్న అధ్యక్ష. అలాగే మూడవ అంశం వీధి దీపాలు.
గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ డిస్కాంలకు చెల్లింపులు చేసే నిమిత్తంలో నిధులు ఎక్కువ భాగం మళ్లించడం అయింది. ఎల్ఈడి వీధి దీపాలను వెలిగించడం మరియు నిర్వహణ సరిగ్గా లేనందున అనేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి. ఇది గ్రామీణ మహిళల రక్షణ మరియు గ్రామస్తుల భద్రత మొదలైన వాటితో సహా గ్రామంలోని అన్ని జీవన అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇంకా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లు నిలిపివేయడం వలన పేలవమైన పారిశుద్ధ్యం, అపరిశుభ్ర తాగునీరు మరియు పనిచేయని విద్యుత్ దీపాల కారణంగా మన రాష్ట్ర జనాభాలో 71% ఉన్న 3,54,00,000 గ్రామీణ ప్రజల జీవితం చాలా దారుణంగా ప్రభావితమైంది. అలాగే ఇది మూడవ ప్రశ్న అధ్యక్ష, దానికి గల కారణాలు ఏంటని అడిగారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడానికి గల కారణాలను ఈ కింద విధంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో 2 సంవత్సరాల 7 నెలలు జాప్యం జరగటం, 1/8/2018 తేదీన నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరికి నిర్వహించడమైంది. మరి ఎన్నికైన సంస్థ 2021 మార్చి నెలలో బాధ్యతను స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే వినియోగ ధ్రువపత్రాన్ని ఆలస్యంగా సమర్పించడం. మూడవది, గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా PMFS ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో ఏకీకృతం చేయలేదు. దానికి అదొక కారణం. నాలుగవది, కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలను సందర్శించిన సమయంలో వారు చేసిన ప్రతికూల పరిశీలనలు. ఈ పై కారణాల వల్ల గ్రామ పంచాయతీలకు సకాలంలో ఆర్థిక సంఘం గ్రాంట్లు పొందలేదు అధ్యక్ష. ఫలితంగా గ్రామ పంచాయతీల ఆర్థిక పటిష్టతకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే గౌరవ సభ్యులు అడిగిన 4వ ప్రశ్న అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలకు చేయుటకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని. గత ప్రభుత్వం నుండి ఆర్థిక దుర్నిర్వహణకు ప్రభుత్వం వారసత్వంగా పొందింది అధ్యక్ష. వారి మిస్మేనేజ్మెంట్ కానీ, అలాగే అందువల్ల రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ప్రస్తుత ఆర్థిక స్థితి యొక్క వారసత్వాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. మరి సకాలంలో నిధులు విడుదల వీలు కల్పించడానికి మరియు గ్రామ పంచాయతీలు పటిష్టపరచడానికి కూడా రోడ్ మ్యాప్ని రూపొందించడం అవుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కోన రవికుమార్ గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష కాస్త విపులంగానే ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే అధికారులు రూపొందించినటువంటి సభకు సమర్పించిన దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అధ్యక్ష. 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల్లో నేను స్ట్రైట్గా తమ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2019-20లో 2,336 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘం 2020-21 1,837, 21-22 1,338, 20-22-23 1,378, 23-24 1,300. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద శ్రావణ్ గారు, రాజు గారు, నరేంద్ర గారు, సాంసరావు గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. వాళ్ళు మాట్లాడటం కాదు, గౌరవ సభ్యుల మనోభావాలని వాళ్ళు చెప్తాం జరిగింది. ప్రధానంగా విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం. కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి? ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు. 6వ తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసేసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి? సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం. కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను, కరికులంని బలోపేతం చేయాలి, రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది.
అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష. దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం. ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయ్యన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజల ముందర పెట్టాలనేది నా లక్ష్యం. దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తీసుకొస్తాం. అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అనే హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశనం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని. విద్యా వ్యవస్థలో కూడా అనాలోచిత వల్ల చాలా దెబ్బతింది. సిబిఎస్ఈ కరికులం అన్నారు, కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు, మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు, తర్వాత టోఫెల్ అన్నారు, డిక్షనరీ అన్నారు. అంటే కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడింది. సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం, తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన. అధ్యక్ష, 2019 నుంచి 24 అని మీరు చూస్తే 2019లో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 38,98,000 మంది విద్యార్థులు ఉన్నారు. 5 సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది 38,26,000 మంది విద్యార్థులకు తగ్గిపోయింది. అంటే 72,117 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. ఇది కరెక్ట్ కాదు, అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి, అంటే డౌట్ లేదు. అదేవిధంగా 117 జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా మేము డిస్కషన్లో ఉంది. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్. ఉపాధ్యాయులు నియమిస్తాం, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం, జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు కూర్చోండి. మంత్రి గారు సభ్యులకి వచ్చిన ఏంటంటే ఎంక్వైరీ జరగాలి, దాన్ని మీరు తీసుకొచ్చే చర్యలు ఇది అవసరమైన చెప్తూ బాగుంటుంది నా ఉద్దేశం. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎంక్వైరీ కోరారు అధ్యక్ష, తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్లో నేను టేబుల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లేదు ప్లీజ్ శ్రావణ్ గారు ఒక్క క్వశ్చన్కి ప్లీజ్ వినండి. ఒక్క క్వశ్చన్కి 37 minutes అయింది అంతే. తగ్గారు విద్యార్థులు. తగ్గిన రీజన్స్ ఏంటి అది కూడా ఎంక్వైరీ చేయాలి సార్. అది చాలా ఇంపార్టెంట్. అది నేను కోరుకుంటున్నాను సార్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి 116 మంత్రి గారు. సాంకేతిక విద్యపై ప్రభుత్వం విధానం వివరాలు జతపరిచాం అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. నూతన సంస్థల ఏర్పాటు కోసం అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం ఐటీఐ, పాలిటెక్నిక్తో పాటుగా రాష్ట్రంలో సాంకేతిక విద్యా సంస్థల సమగ్ర సమీక్షను ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. ఇక్కడ ప్రతీకార రాజకీయంలో కొన్ని వేల కేసులు ఎంతోమంది మీద చాలా అన్యాయంగా జస్ట్ ఇప్పటి రూలింగ్ పార్టీకి కేవలం నోటితో మద్దతు తెలియజేసిన ఒక ఫ్లెక్సీ ఎవరైనా వేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల గురించి చెప్పాలి అంటే మరి నా మీదే ఒక 14 మరి చెప్పచ్చో లేదో తెలియదు కానీ మరి అన్యాయంగా పెద్దలు శాసనసభాపతి గారి మీద ఒక 16, 18 అలా ఎంతోమంది మీద మరి లోకేష్ గారి మీద ఆయన యువగలం అని వెళ్తూ ఉంటే ఇలా రకరకాలుగా కొన్ని వేల కేసులు అన్యాయంగా బడాయించడం జరిగింది. అది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులు, సబ్స్టెన్స్ లేని కేసులు. మరి అటువంటి సబ్స్టెన్స్ లేని ఎన్నో వేల కేసుల్లో మరి ఈరోజు ఒక దుష్ట పాలనను అంతమొందించడానికి, మంచి పాలన రావడానికి ఒక ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టినవి ఎన్నో వేలల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ అంత లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి రొటీన్ డైలాగులు కాకుండా ఒక నిర్ణయం తీసుకుని సమిష్టిగా ఆ నిర్ణయం ద్వారా, ఎందుకంటే గవర్నర్ గారే స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఆ నిర్ణయం ద్వారా ఈ అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా మరి చేయాలి. అవసరమైతే
క్యాబినెట్లో పెట్టి మరి గవర్నర్ గారి అప్రూవల్ తీసుకునే దిశగా మరి హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సభాముఖంగా మీ ద్వారా వినవించుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో వేల మంది సఫరర్స్ ఉన్నారు. కోర్టులకు వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు. కాబట్టి మరి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు సభలో లేరు కాబట్టి నేను మీకు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఆయన కూడా అలాగే బాధితుడు. సో కాబట్టి ఆయనకి తెలుసు పెయిన్, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి తెలుసు. సో కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా అన్యాయంగా ఇరికించారు. కాబట్టి ఈ వేలాది కేసుల నుంచి బయటపడాలి. అలాగే మరి గత ప్రభుత్వంలో కొంతమంది సఫర్ అయిన వాళ్ళకి అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మరి కొంత సెక్యూరిటీ తొలగించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడిన రెడ్డప్ప గారు మాధవ్కి మరి 2+2 ఉంటే 1+1 చేశారు. కడప లాంటి ప్రాంతంలో ఒక మహిళ పోరాడుతూ ఉంటే మరి 2+2ని 1+1 చేయటం, ఇలాంటి కొంతమంది వాళ్ళు చెప్పుకోలేని ఉంటాయి. సో అంచేత ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని సభాముఖంగా మరొకసారి తమరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు. ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను, మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. మీరు అలా కనుక కాదు, సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అది నాకు కూడా చెప్పారు, అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్. విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్. అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈరోజు ఇందాక న్యూస్లో చూసిన అధ్యక్ష 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడతాం. అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతో మనస్ఫూర్తిగా కూటమి తరపున మా అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. To Honorable Prime Minister Sri Narendra Modi ji, we are grateful to you, sir, for releasing the funds and will be eternally indebted to you, sir. అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న, ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది. అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనామానం లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష. ఇలాంటి తప్పులు జరిగితే అవి వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరపు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను. మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. అది మీరు ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాల్లో కానీ ఏ రకంగానా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే చట్టపరమైన తప్పు జరిగితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి, నాతో సహా. మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి. ఎవరు దీనికి అతీతులు కాదు. దీనికి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతున్నాయి, ఈ ప్రోటోకాల్స్ ప్రకారం సెక్యూరిటీ హ్యాజర్డ్స్లో ఎంతసేపు ట్రాఫిక్ నాపుతున్నారు, ఒక 2-3 నిమిషాల మించి ప్రజలు ఇబ్బంది పడకూడదని పదే స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలాగే మన ఎస్కార్ట్ సెక్యూరిటీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని మాకు దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దాన్ని మా కింద అధికార యంత్రాంగాన్ని మొత్తానికి తెలియజేశాను సార్. అలాగే ఈరోజు మనకున్నది భవిష్యత్తు బాధ్యత. ఇది కేవలం ఈ హౌస్లో ఉన్న వ్యక్తులకే కాదు అధ్యక్ష, ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్కి,
గత ప్రభుత్వం చాలా అవుట్రైట్ తప్పులు చేస్తూ ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్ష. ఒక్క ఐఏఎస్ అధికారి ఏసార్లు రివ్యూ చేసిన ఒక్క ఐఏఎస్ అధికారి పేరు చెప్తా ఉంటారు. ఈ రోజున ఐఏఎస్ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. సో బ్యూరోక్రసీ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఏ సమస్యని హైలైట్ చేయాలి, ఏ సమస్యని హైలైట్ చేయకూడదు, ఏది ప్రజలకు అవసరం అనేది మీడియా మీద కూడా బాధ్యత ఉంది అధ్యక్ష. అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి వాళ్ళని ఎలా పరిమితం చేయాలనేది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి. ఒకసారి దీని మీద ఒక విధి విధానాలు రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇక సభలో ఉన్న మా సహచర ఎమ్మెల్యేలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా వీఆర్ ఆల్ కమిటెడ్ సార్. రాష్ట్ర భవిష్యత్తు కోసం, పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీలు తప్పులు అవ్వం. సో ముగింపు వాక్యాలుగా అధ్యక్ష, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పిన మాట ఒకటి అధ్యక్ష. అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని జాతి కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసి వ్యక్తులకే ఆపాదించాల అధ్యక్ష, పార్టీలకు కాదు. అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విధి నీతిలో ఒకటి చెప్తారు. ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కోసం ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చాలా నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష. అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష. మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే, నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాను. నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగినా, అవకతవకలు జరిగినా నా మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ సార్. అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ యాజ్ ఐ అప్హోల్డ్ దిస్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హోల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అందుకని అందరం కూడా మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. మేము మీకోసం అహిర్నిశలు ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే వరకు మేము ఎప్పుడు కూడా మీ కనుసైగల్లో పనిచేస్తాం అని తెలియజేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాకు అవకాశాన్ని ఇచ్చిన సహచర మా మంత్రివర్గానికి, సభ్యులకి, గౌరవ